విశాఖ ఉక్కు సెగలు హస్తిలను తాకాయి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయవద్దని కార్మికులు నినదిస్తున్నారు. స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించాలని, అప్పులను ఈక్విటీలుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఢిల్లీలో జరుగుతున్న విశాఖ ఉక్కు ఉద్యమానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు జంతర్ మంతర్లో కథం తొక్కుతున్నాయి. చూడొచ్చు, ఉద్యోగ సంఘాల నాయకులందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. మొత్తం అన్ని విపక్షాలన్నీ కూడా ఈ ధర్నాకు మద్దతు పలికాయి. అన్ని కార్మిక సంఘాలు కూడా మద్దతు పలికాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పేరుతో ఈ ఆందోళన కొనసాగుతోంది. జంతర్ మంతర్లో ఈ రోజు, రేపు ఏపీ భవన్లో, అలాగే కేంద్ర మంత్రులు కూడా కలవాలని వీరంతా కూడా నిర్ణయించుకున్నారు. విశాఖ ఉక్కు పోరాట కమిటీ కార్మిక సంఘం నాయకులు ఆదినారాయణ మనతో ఉన్నారు. ప్రస్తుతం సార్, ఎలా ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి రెస్పాన్స్? విశాఖ ఉక్కు కర్మాగారం పోరాటాల ద్వారానే వచ్చింది. 32 మంది ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత విశాఖ ఉక్కు కర్మాగారం సాధించాం. స్టీల్ ప్లాంట్కి గనులు ఇవ్వలేదు, డబ్బు ఇవ్వలేదు. అయినప్పుడు కూడా మేము సొంత లోన్లు తీసుకుని అప్పులు తీర్చినటువంటి 8 మిలియన్ టన్నుల అతిపెద్ద ఆంధ్రప్రదేశ్లోనే ఉండే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 100% ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు తీర్మానం చేశారు. అలాగే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కుని అమ్మితే మటుకు గాలి గాని నీరు గాని రోడ్డు మీద ఎవరిని చేరనివని చెప్పేసి ఆ ప్రకటన చేసి కేంద్ర ప్రభుత్వం మొదలు ఉంచే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కార్మిక వర్గం, రైతాంగం మొత్తం సంయుక్తంగా మేము పోరాడతాం. మాకు రాజకీయ అన్ని పార్టీలు కూడా దీన్ని సమర్థిస్తున్నాయి, అన్ని ట్రేడ్ యూనియన్లు సమర్థిస్తున్నాయి. ఇవాళ విశాఖ ఉక్కు ఆందోళన అనేది ఏకైక స్టీల్ ప్లాంట్ 20 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అయితే 1 కోటి మందికి ఉపాధి దొరుకుతుందన్నమాట. ఈవేళ జింక్ ప్లాంట్ ని పూర్తిగా అమ్మేశారు. టౌన్షిప్ పోయింది, ఫ్యాక్టరీ పోయింది, కార్మికులు పోయారు. విశాఖ ఉక్కుకి నిర్వాసితులు 22,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళకి ఇంకా 8,000 మందికి ఉపాధి లేక అన్నమో రామచంద్రన ఏడుస్తున్నారు. అందుకని ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి, లేకపోతే క్షేత్రస్థాయిలో 66లో ఏ రకమైన పోరాటం జరిగిందో 32 మంది ప్రాణాలు త్యాగం చేశారో, అసెంబ్లీలు సభ్యులు, పార్లమెంట్ సభ్యులు రాజీనామాలు చేశారు. ఎంతటా పోరాటానికైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తాను. సో ఈ పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు పలికింది. ఆ పార్టీ ఎమ్మెల్యే అదీప్ రాజు మనతో ఉన్నారు. ఈ అంశాన్ని ఎలా కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లబోతున్నారు? నిజంగా ఇటువంటి ఒక పరిస్థితి వస్తుంది, ఈ విధంగా పోరాటం చేయాల్సిన అవసరం వస్తుంది అని చెప్పి ఏ రోజు కూడా మేము భావించలేదు. కానీ మనందరికీ కూడా తెలుసు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది కేవలం విశాఖపట్నం ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంలోనే తెలుస్తుంది ఇది పూర్తి 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఇష్యూ అని చెప్పి. ఎందుకంటే కొన్ని వేల మంది రైతులు కొన్ని వేల ఎకరాలు త్యాగం చేసి, కొంతమంది ప్రాణాలు కూడా 32 మంది బలిదానాలతో వచ్చినటువంటి విశాఖపట్నం ఉక్కు ఈరోజు మరి ఈ విధంగా ప్రైవేటీకరణకి సిద్ధపడుతుంది కేంద్ర ప్రభుత్వం అని తెలిసి నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈరోజు మేము చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోని కూడా విశాఖపట్నం ఉక్కుకు సంబంధించి, ఉక్కు కర్మాగారానికి సంబంధించి 1 గజం భూమి కూడా ప్రైవేటీకరణ కాకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 2 పర్యాయాలు మరి నేరుగా కేంద్ర ప్రధానమంత్రి గారికి మరి లేఖ రాయడం కూడా జరిగింది. అంతేకాకుండా నేరుగా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారే ఢిల్లీ వచ్చి మరి పరిశ్రమల శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి దీన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకూడదు అని చెప్పి మరి చెప్పడం కూడా చూసాం. మరి గౌరవ విజయసాయి రెడ్డి గారు మరి పాదయాత్ర విశాఖపట్నంలో 25 కిలోమీటర్ల పాదయాత్ర చేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపాలి అని చెప్పి ఆయన కూడా పాదయాత్ర చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. మరి ఇప్పటికీ కూడా ఎంపీలందరూ కూడా, మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా వాళ్ళ లోక్సభలో గానీ రాజ్యసభలో గానీ గట్టిగా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటీకరణ కాకూడదు అని చెప్పి పోరాటం చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఇవాళ ఈ విషయానికి సంబంధించి దయచేసి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం, ఎక్కడ కూడా రాజకీయం అనేటువంటిది పక్కన పెట్టి అన్ని పార్టీలు వాళ్ళు, అందరి కార్మిక సంఘాలు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి దీన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేటీకరణ కాకుండా చూడాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది. ఇది రాజకీయం కాకుండా ఒక విధంగా అందరూ కూడా, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, అన్ని కార్మిక సంఘాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా మరి కలిసికట్టుగా పోరాటం చేసి మరి మళ్ళీ మన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని
ఒక్క గజం కూడా ప్రైవేటీకరణ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆందోళన చాలా రోజుల నుంచి కొనసాగుతుంది, కానీ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి కనబడుతుంది. మన కోర్టులో కూడా అఫిడవిట్స్ దాఖలు చేస్తుంటే కేంద్రం వెనక్కి తగ్గినట్టు కనబడలేదు. ఎలాంటి కార్యాచరణ అవసరం ఉందంటారు? ఖచ్చితంగా మరి ఇప్పుడు మరికొద్ది సేపట్లో మా గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు మరి మొత్తం అందరు ఎంపీల బృందంతో కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. మరి అందరి సలహాలు సూచనలతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీద మరి ఆయనతో మరి ఈ ఏదైతే ఈ పోరాటం ఉందో మరి అన్ని కార్మిక సంఘాలని అన్ని పార్టీల వాళ్ళని కూడా కలుపుకొని ఒక నిర్ణయం తీసుకొని మరింతగా ఒత్తిడి తెచ్చేటువంటి విధంగా ఇవాళ ఏ ఒక్కరికి సంబంధించినటువంటి అంశం కాదు, కొన్ని వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా దీని మీద ఆధారపడి ఉన్నారు. వీళ్ళందరూ బ్రతుకులు కూడా ఇవాళ డోలాయమానంలో పడేటువంటి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఒక సుదీర్ఘమైనటువంటి కార్యాచరణతో ఎక్కడా కూడా ఈ అంశాన్ని అడ్డుకునేటువంటి విధంగా ప్రతి ఒక్కరు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తుంది. సో మొత్తం చూస్తున్నాం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. నాయకులందరూ కూడా వచ్చారు. విశాఖ డిప్యూటీ మేయర్ కూడా ఉన్నారు. సార్, ఎలాంటి అభిప్రాయాలు మీరు వ్యక్తం? భారతదేశంలోనే అతిపెద్ద పరిశ్రమ ఈ రోజు విశాఖపట్నంలో నిర్మాణం జరిగింది. మరి దీనికోసం ఎంతో మంది తేనేటి విశ్వనాథం గారు పెద్దలందరూ చాలా మంది 30 మంది పైగా ప్రాణాలు అర్పించారు. ఈ రోజు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి విజయసాయి రెడ్డి గారి నాయకత్వంలో మరి జగన్మోహన్ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి విజయసాయి రెడ్డి గారు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి స్టీల్ ప్లాంట్ వరకు పాదయాత్ర చేసి ఎప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం పోరాడుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా జంతర్ మంతర్ వద్ద ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది. రేపు ఏపీ భవన్ దగ్గర కూడా ఇదే ధర్నా చేయడం జరుగుతుంది. మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్లాంట్ ఎంప్లాయీస్ అందరికీ మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలబడి పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాం. కార్మిక సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు పలికాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈ మధ్యాహ్నం జంతర్ మంతర్ ఆందోళన స్థలానికి జరుపుతున్నారు. కొద్దిమంది నేతలతో దయచేసి మీడియా సోదరులు కూడా సహకరించాలి, ఎందుకంటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని. All these people have come from Visakhapatnam to ask the government not to privatize Visakhapatnam steel plant. And we think this is an important and significant demand, not only for Andhra people or as a pride to Telugu people. This is a demand which is a need of the hour. We want safeguard of all the public sector in the national interest, and we think by privatizing all our national assets, government is trying to take these regressive steps which will be harmful for the sovereign and self-reliant economy of our country. The government should see to it that this privatization policy is rolled back, and this pride of Telugu people remains with Telugu people as a public sector Visakhapatnam steel plant. So we are in support of that. We central trade unions are extending all our support, and from AITUC also I extend support to this cause, which is so dear not only to Andhra people but it is dear to the national working class itself. Thank you. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది కేవలం విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం గర్వించిన కర్మాగారం. ఈ రోజు ఒక పునాదులు త్యాగాల ఫలితంగా ప్రాణత్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన కర్మాగారం, త్యాగాల పునాదుల మీద నిర్మించిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎవరికో అమ్మేద్దాం చూస్తూ ఊరుకునేది లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు. ఈ రోజు అసెంబ్లీ తీర్మానం చేసింది, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కూడా మరి దానికి ప్రైవేటీకరణ చేయరాదని చెప్తున్నప్పటికీ కేంద్రం మొండిగా ఒక దుర్మార్గంగా ఆలోచిస్తూ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని గొంతుకు నరికేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షని ఏదైతే ముఖ్యమంత్రి గారు తెలియజేశారో దాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఈ విభజన తర్వాత ఏకైక పెద్ద పరిశ్రమ, ఈ పరిశ్రమలో ప్రాణాలు తగ్గించి కార్మిక వర్గం 150 మంది ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ దేశ పరిస్థితి ఆలోచన చేసి ఈ కరోనా సమయంలో కూడా ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా దేశవ్యాప్తంగా 18,000 టన్నులు మెడికల్ ఆక్సిజన్ పంపించి గుజరాత్ గాని లేకపోతే ఉన్నటువంటి మహారాష్ట్ర గాని కేరళ గాని తమిళనాడు గాని అనేకమైన రాష్ట్రాలకు మెడికల్ ఆక్సిజన్ పంపించి లక్షలాది ప్రాణాలు కాపాడారు.
ఇటువంటి కర్మాగారాన్ని ఎవరికి అమ్మడం చాలా అన్యాయం, దారుణం. వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇంత కుట్ర చేయడం అనేది చాలా దారుణం. గతంలో కూడా ఈ విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే మూల్యం చెల్లించుకుందో అదే పరిస్థితి ఈ రోజు బీజేపీ కూడా వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల అందరి తాలూకా ప్రజల మన్నలను కాపాడి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొట్టమొదటి నుంచి కూడా లాభాల బాటలో ముందుకు పోతుంది. ఈ లాభాల బాటలో పోయిన కర్మాగారాన్ని ఏమాత్రం కూడా చేయడానికి వీల్లేదు. ఒక ప్రభుత్వ రంగ సంస్థ పెట్టలేదు. మీరు ఉన్నటువంటి కంపెనీలు మూసేద్దామని చెప్పి నిర్ణయం తీసుకోవడం చాలా దారుణమైన విషయం. ఇది ప్రజా కంటక పాలన, ప్రజల్ని ఇబ్బంది పెట్టే పాలన చెప్పేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నా. కేంద్రం మీరు ఎంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న కేంద్రం వెనక్కి తగ్గిన దాఖలాలు ఏం కనబడట్లేదు కదా. కేంద్రం ఏంటంటే వాళ్ళ వైఖరి మరోసారిగా బయటపడింది. ఈ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని చూసే ప్రభుత్వం కాదు, కేవలం కార్పొరేట్ శక్తులకి వ్యాపారస్తులకి కమ్ముకొచ్చే ప్రభుత్వం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఉనికి లేదు కాబట్టి ఏ రూపంలో మూసేద్దామని చూస్తున్నారు. మా సహనాన్ని పరీక్షిస్తున్నారు. మా సహనాన్ని పరీక్షించే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కేంద్రం ఎన్ని ఎత్తుగడలు వేసినా దానికి పై ఎత్తులు వేసి ఈ కర్మాగారం కాపాడుకుంటాం. మొత్తం బీజేపీయేతర పార్టీలన్నీ కూడా దీనికి మద్దతు ఇస్తున్నాయి. ఆఖరికి బీజేపీలో ఉన్నటువంటి ఎన్డీఏ ఉన్నటువంటి పార్టీలు కూడా చాలా మంది పార్టీలు ఇది చాలా అన్యాయం, లాభాల బాటలో పయనిస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మడం మంచిది కాదని చెప్పి వారు కూడా అంటున్నారు. కాబట్టి మేము సాధించుకుంటాం. సో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఐక్య పోరాటాన్ని నిర్మించి విశాఖ ప్రైవేటీకరణను ఖచ్చితంగా అడ్డుకుంటామని కార్మిక సంఘాల నేతలు, రాజకీయ నేతలంతా కూడా ప్రకటించారు. విశాఖ ఉక్కు పోరాట కమిటీ చేస్తున్న ఆందోళన పాల్గొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు కూడా ఈ మధ్యాహ్నానికి వచ్చి ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలుపబోతున్నారు. ఓకే వెంకటేష్.